స్తుతిస్తాను. నోరు తెరిచి ఆరాధిద్దామా? నోరు తెరిచి దేవునితో ప్రార్థన చేద్దామా? ఇగో దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బీ క్వైట్. అందరూ బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేయండి. బిగ్గరగా నోరు తెరిచి మీ స్వరాన్ని వినాలి. నేను బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఐ నీడ్ టు లిసన్ టు యువర్ వాయిసెస్ రైట్ నౌ. వద్దు, ఇది సమయం కాదు. దేవుని దగ్గరికి వచ్చి మనం సైలెంట్గా ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చి మనం సైలెంట్గా ఉండకూడదు. కష్టములు వచ్చిన దేవా నిన్నే స్తుతిస్తాను. శోధన వచ్చినా నిన్నే స్తుతిస్తాను. ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా నిన్నే స్తుతిస్తాను. జీవితం నీకంకితం, ఆరాధనా నా యేసుకే. నా జీవితం నీకంకితం, ఆరాధనా నా యేసుకే. నా జీవితం నీకంకితం. మరలా ఆరాధనా నా యేసుకే. నా జీవితం నీకంకితం, ఆరాధనా నా యేసుకే. నా జీవితం నీకంకితం. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన. ఆరాధనా నా యేసుకే. నా జీవితం నీకంకితం, ఆరాధనా నా యేసుకే. నా జీవితం నీకంకితం. ఓ శోధనలు వచ్చినా, అవమానము కలిగినా, అపనిందలు ఎదురైనా నీకే ఆరాధన. శోధనలు వచ్చినా, అవమానము కలిగినా, అపనిందలు ఎదురైనా నీకే ఆరాధన. శోధనలు వచ్చినా, అవమానము కలిగినా,
జీవితం నీకంకితం. శోధనలు వచ్చినా, అవమానము కలిగినా, అపనిందలు ఎదురైనా, నీకే ఆరాధన. శోధనలు వచ్చినా, అవమానము కలిగినా, అపనిందలు ఎదురైనా, నీకే ఆరాధన. కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా, నీకే ఆరాధన. కష్టములు వచ్చినా, శ్రమలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా, నీకే ఆరాధన. ఆరాధన నా యేసుకే, నా జీవితం నీకంకితం. ఈ సమయంలో ఒక తీర్మానం తీసుకుందామా? Lord, I'll worship you no matter what. Lord, I'll worship you no matter what. Lord, even when I'm down, Lord, even when I'm struck down, అయ్యా కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, అయ్యా ఎటువంటి పరిస్థితి అయినా నిన్ను ఆరాధిస్తానేసయ్యా. ఎటువంటి పరిస్థితి అయినా నిన్ను ఆరాధించడం మాత్రం మాననయ్యా. అయ్యా అపనిందలు ఎదురైనా, కష్టములు వచ్చినా నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను. ఎందుకంటే నీవు నా జీవితంలో చేసిన మేళ్ళు అయ్యా నాయన అవి ఎన్న తెగినవి ప్రభువా. అయ్యా నాయన మేము పోయినసారి నేర్చుకున్నాము, అయ్యా నాయన మేము వాటిని లెక్క చేయాలన్నా, లెక్క పెట్టాలన్నా నాయన అవి మాకు లెక్కకు మించి ఉంటాయి ప్రభువా. Lord, we thank you for everything, Lord, because you deserve all the glory and honor. ఈ సమయంలో మనం అలానే ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. కొంచెంసేపు అలానే ప్రార్థన చేసుకుందామా? Let's pray, let's pray, let's pray. Let's pray, let's pray. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. ఇదిగో మనం దేవుని సన్నిధికి వచ్చేది పాటలు పాడుకోవడానికి, వాక్యం వినడానికి మాత్రమే కాదు, దేవుని ఆరాధించడానికి మాత్రమే కాదు. we are here also to pray. ప్రార్థన చేసుకుందామా? ఇదిగో మనం ఇంత దూరం వచ్చి దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకోకపోతే మన సమయం వృధా అయిపోతుంది. మనం ప్రార్థన చేసుకోకపోతే దేవుడు మనకి ఇచ్చిన సమయం వృధా అయిపోతుంది. భయం కలిగి ఉండాలండి ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు. Let's show God some respect. Let's pray. ఒక తీర్మానం తీసుకుందాం, యేసుతో మాట్లాడదామా? అయ్యా నేను అడిగినవన్నీ నాకు ఇస్తున్నావు కదా దేవా, నాకు ఎప్పుడు ఏది నేను ఎలా కావాలంటే నువ్వు దాన్ని అలా జరిపిస్తున్నావు కదా. ఆరాధించడం మాత్రమే చేయగలను అయ్యా, నేను ఆరాధించడం మాత్రమే నేను చేయగలను, ఆరాధించడం మాత్రమే నేను చేయగలను. Because Lord, you alone deserve all the glory. Because you alone deserve all the honor, Lord. Lord, you alone deserve everything. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. అయ్యా మా జీవితాల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తాము. ప్రార్థించుకుందామా? ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి స్వరం విప్పి మనం ప్రార్థన చేద్దాం. Let's not stay quiet. ఇదిగో దేవుడు మన మొరలను ఆలకించడానికి ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నువ్వు ఆయన సన్నిధిలో చేతులెత్తి మొరపెడితే, ఇదిగో నా కుమారుడు ఏమడుగుతాడు, నా కుమార్తె ఏమడుగుతుంది అని దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. అయ్యా మా బ్రతుకులు బాగాలేదయ్యా, అయ్యా మా బ్రతుకులు బాగాలేదు ప్రభువా. అయ్యా ఈ లోకంలో మేము జీవిస్తున్నాం, కానీ అయ్యా నాయన మీరు మెచ్చే జీవితం నాయన మేము జీవించట్లేదు. అయ్యా నాయన మీరు
బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అయ్యా ముద్ర వేసేటట్టు నేను మేము జీవించట్లేదు అయ్యా. మమ్మల్ని క్షమించండి, మా బ్రతుకుల్ని మార్చండి అయ్యా. అయ్యా నాయన వాక్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. పాటల్లో నాయన ఆరాధనలో మీరు తోడున్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా వాక్యం కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరచండి, మీరే తోడుండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. మనం లాస్ట్ వీక్ సర్వీస్లో ఏం నేర్చుకున్నాం చెప్పగలరు ఎవరన్నా? లాస్ట్ వీక్ ఎంతమంది ఉన్నారు? లాస్ట్ వీక్ ఎంతమంది ఉన్నారు? ఇది కట్ చేసేయండి, ఇది ఆఫ్ చేసి, ఇది 4th ఎత్తాలి. నాకు ఇగో నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు డెడ్ పీపుల్. డెడ్ పీపుల్ అంటే తెలుసా? డెడ్ క్రౌడ్ అంటే తెలుసా? డెడ్ క్రౌడ్ అంటే తెలుసా? ఇక డెడ్ క్రౌడ్కి ఈ చుట్టూన్న గోడలకి సంబంధం ఉండదు. ఈ ఎదురుగా పిల్లర్ ఉంది, నేను దీన్ని ఎంతసేపు పాటు పక్కకు జరగమంటే జరుగుతుంది? అది జరుగుతుంది ఎప్పుడైనా? ఎందుకు జరగదు? కాళ్ళు చేతులు లేకపోవడం పక్కన పెట్టి, నేను చెప్పడానికి దానికి చెవులు లేవు, నేను చెప్తే వినడానికి. నేను చెప్పేది వినపడదు కదా, నేను చెప్పేది వినపడదు, అర్థం కాదు, దాని ప్రకారంగా చేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు. కానీ దేవుడు మనకి అన్నీ ఇచ్చాడా? చెవుల్ని ఇచ్చాడా? ఆలోచించడానికి బ్రెయిన్ని ఇచ్చాడా? చేయడానికి మిగతా వనరులన్నీ ఇచ్చాడా? కావాల్సినవన్నీ ఇచ్చాడా? అవునా? ఓకే. నా మాట అర్థమవుతుందా? వినబడుతుందా? అర్థమవుతుందా? ఇంకేంటి? ఒక్కొక్క బాక్స్ చెక్ చేసుకుంటూ వచ్చాం. ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ డూ యూ గైజ్ వాంట్? నేను మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వట్లే కదా వెంటనే. సరే, ఎంతమంది లాస్ట్ వీక్ మెసేజ్ విన్నారు? నేను ఎందుకు ఈ లాస్ట్ వీక్ ఎంతమంది వచ్చారని అడగలా, నేను ఎంతమంది విన్నారు అని అడిగా. ఎందుకు అనంటే, ఎందుకు అడిగానంటే ఆ ప్రశ్న, ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్, ఇక్కడికి వచ్చినోళ్ళు వినగలరు, రానోళ్ళు కూడా వినగలరు. అవునా? యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందా? సరే, మరి లాస్ట్ వీక్ కొద్దిమంది రాలేదు, బాగానే ఉంది. ఎంతమంది అట్లీస్ట్ యూట్యూబ్లో పెట్టుకొని విన్నారు సర్వీస్ని? ఇలా 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 అంటాను టైం ఉంటుంది స్క్రోల్ చేయడానికి, లేకపోతే ఏదన్నా ఒకటి పెట్టి ఇట్లా చూడటానికి చాలా టైం ఉంటుంది, లేకపోతే టెక్స్ట్ చేయడానికి టైం ఉంటుంది. అదే ఫోన్ ఆర్ అదే ట్యాబ్లెట్, అదే కంప్యూటర్, ఇంకా వేరే డివైస్ కూడా కాదు. వాక్యము ఆసక్తి ఉండాలి. వాక్యం అంటే అర్థమవుతుందా? పాటలు పాడితే మాత్రమే, ప్రార్థన చేస్తే మాత్రమే, చర్చ్కి వస్తే మాత్రమే మన జీవితం సరి చేయబడదు. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. మిస్ అయిన వాక్యాన్ని వినాలి, ఖచ్చితంగా వినాలి. ఓకేనా? ఒకవేళ విన్నా
మీకు ఇంకా ఆసక్తి ఉంటే, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. పాటలు వింటారా? పాటలు వింటారా? వాక్యం కూడా వినాలి. మిస్ అయితే మరీ వినాలి. అర్థమవుతుందా? మిస్ అయితే మరీ వినాలి. ఒకవేళ వచ్చి కూడా వినలేదు అని అనుకుంటే కూడా ఇంకా ఖచ్చితంగా వినాలి. అర్థమవుతుందా? వచ్చి కూడా వినలేదు అని అంటే ఇంకా వినాలి. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, లాస్ట్ మెసేజ్ విన్నవాళ్ళు అది ఎలా విన్నారో నేను అడగట్లా. లాస్ట్ మెసేజ్ విన్నోళ్ళు చెప్పండి నాకు, ఏం నేర్చుకున్నాం లాస్ట్ వీక్ మనం? వాట్ డిడ్ వి లెర్న్? చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం మనం. వాట్ డిడ్ వి లెర్న్? నేను అడుగుతానన్నానా? ప్రతిసారి అడుగుతానన్నానా? సరే, నెక్స్ట్ వీక్ ఈ వారం నేను చెప్పే పాయింట్స్ నాకు చెప్పాలి. మీకు ఏమర్థమైందో చెప్పండి చాలు. నేను మళ్ళీ మీరు నుంచొని మెసేజ్ మొత్తం చెప్పమంటున్నానా రెఫరెన్సెస్తో సహా? అవునా? చెప్పమంటున్నానా? కాదు కదా. మీరు ఏం విన్నారో, ఏమి నేర్చుకున్నారో, ఏం అర్థమైందో అంతవరకు చెప్పండి చాలు. ఓకే, సరే. ఈరోజు మనం చాలా ఒక ఇంపార్టెంట్, వెరీ ప్రాక్టికల్ విషయాన్ని ఒకటి నేర్చుకుందాం. ఓకేనా? సరే, బైబిల్స్ తెచ్చుకున్నారా అందరూ? బైబిల్స్ తెచ్చుకున్నారా? ఓకే, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ప్రావర్బ్స్ చాప్టర్ 4 verse 23. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నాయనా నీ వాక్యాన్ని ధ్యానించుండగా అయ్యా తండ్రి నాయన మా మధ్య మీరు ఉండండి అయ్యా. ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గము వలె అది నాయన అందరికీ నాయన అది పనిచేయడానికి, మా హృదయాల్లో నాయన అది పని చేయడానికి, క్రియ చేయడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇఫ్ నేను ఇదే సర్వీస్లో ఆమెన్ అన్నప్పుడు గట్టిగా ఆమెన్ అని చెప్పాలి అని చెప్తే నేను ఇది 3వసారి అవుతుంది. దేవుడు బాధపడుతున్నాడు, ఇంతకంటే నేనేం చెప్పలేను. గాడ్ ఈస్ ఫీలింగ్ బ్యాడ్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఫీలింగ్ బ్యాడ్. ఆయన ఇచ్చేవన్నీ పొందుకుంటూ ఆయన చెప్పిన చిన్న చిన్న పనులు మనం చేయలేకపోతే హీస్ ఫీలింగ్ బ్యాడ్. అండ్ యూ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ ఇట్. ఐఎమ్ వార్నింగ్ యూ. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి మళ్ళీ. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. గార్డ్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. ఇక్కడ భక్తుడు మన హృదయాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు. అవునా? మన హృదయాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఎందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలి? మీ ఫోన్కి కేసెస్ వేస్తారా? మీ ఫోన్ కేసు వేస్తారా? ఎందుకు వేస్తారు కేసు? పగిలిపోతే. కేసు లేకపోతే ఏమవుతుంది? కింద పడినప్పుడు డిస్ప్లే పగులుద్ది. మీకు ఎప్పుడు ఫోన్ కింద పడుద్దో తెలుస్తుందా? నా ఫోన్ పడింది, పగిలిపోయింది, కేసు లేదు, అది పడుతుందని నాకు తెలుసా? తెలీదు. సో నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే ముందే కేసు వేసుకొని నుంచి ఉండాలి. అవునా? కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకుంటాం? ఫ్యాషన్ స్టేట్మెంట్ని పక్కన పెట్టేస్తే బేసిక్ నీడ్ చెప్పులు ఎందుకు వేసుకుంటాము? కాళ్ళని కాపాడుకోవడానికి. కాళ్ళు కాలకుండా, తడవకుండా, గుచ్చుకోకుండా, నొప్పి రాకుండా, మంట పుట్టకుండా, ఎక్కువసేపు ఎక్కువ దూరం మనకు అలవాటు లేకుండా కాళ్ళు చెప్పులు లేకుండా నడిస్తే ఒక 4-5 రోజులకి బ్లిస్టర్స్ వస్తాయి కదా. రైట్, కాళ్ళని కాపాడుకుంటున్నాం.
అవునా? సో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? హృదయాన్ని కాపాడుకోమని చెప్తుంది. ఇప్పుడు హృదయాన్ని కాపాడుకోండి అని అంటున్నారు అని అంటే, ఇప్పుడు మనం ఫోన్ చూసాం, కాళ్ళు చూసాము, మిగతా ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు. వాటిని ఎందుకు కాపాడుతున్నాము అంటే దేర్ ఇస్ అ పొటెన్షియల్ థ్రెట్, ఒక ప్రమాదం ఉంది దానికి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, బట్ ఒక ప్రమాదం అయితే ఉంది. ఆ ప్రమాదం కలగకుండా, ఆ ప్రమాదం నుండి డ్యామేజ్ కాకుండా ఆ వస్తువుని మనం కాపాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకి? మన హృదయాన్ని కాపాడుకోమని చెప్తుంది కదా. మన హృదయాన్ని కాపాడుకోమని వాక్యం చెప్తుంది అంటే మనకి ఏమర్థం అవ్వాలి? హృదయానికి కూడా ఒక ప్రమాదం ఉంది. హృదయానికి కూడా ఒక ప్రమాదం ఉంది, ఒక థ్రెట్ ఉంది. ఆ ప్రమాదం నుండి హృదయం, మన శరీరం, మన మనస్సు, మన జీవితం పాడైపోకుండా మనల్ని జాగ్రత్తగా ఉండమని వాక్యం ఇక్కడ హెచ్చరిస్తుంది. వాక్యం ఇక్కడ ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. అవునా? ఇప్పుడు ఫోన్ ఎందుకు కాపాడుకోవాలి? నేను స్క్రీన్ పగిలిపోద్ది, డ్యామేజ్ అవుతుంది, అది కాకుండా నేను ఎందుకు కాపాడుకోవాలి? నాకు ఫోన్ అవసరం కాబట్టి, నా డైలీ యాక్టివిటీస్ అన్నీ చాలా వరకు ఫోన్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. నా కాళ్ళని ఎందుకు కాపాడుకోవాలి? బ్లిస్టర్స్ రావటం, మంటలు పుట్టడం, గుచ్చుకోవడం పక్కన పెడితే, నాకు డ్యామేజ్ జరిగితే నేను అటు ఇటు నడవలేను, నేను నా పనులు చేసుకోలేను, నా కాళ్ళకు ఒక యూజ్ ఉంది. మరి వాక్యం కూడా హృదయాన్ని కాపాడుకోమని చెప్తుంది అని మనం చూసాం ఫస్ట్. రెండోది ఏం చూసాము? హృదయాన్ని కాపాడుకోమని వాక్యం చెప్తుంటే, ఇక్కడ వాక్యం కాపాడుకోమని చెప్తుంది కాబట్టి హృదయానికి ఒక థ్రెట్ ఉందని అనుకున్నాం మనం. హృదయానికి ఒక థ్రెట్ ఉంది, మన జీవితానికి ఒక ప్రమాదం ఉంది అనుకున్నాం. ఇప్పుడు హృదయాన్ని ఎందుకు కాపాడుకోమని వాక్యం చెప్తుంది? అక్కడ స్టార్టింగ్లోనే అనేసాడు, దాని నుంచి ఏం ప్రవహిస్తుంది? జీవధార ప్రవహిస్తుంది. ఫ్రమ్ ఇట్ ఫ్లోస్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. జీవధార హృదయం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఎలా కాపాడుకోవాలి? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. గార్డ్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. భద్రంగా కాపాడుకోవాలి. సరే, మన హృదయానికి ఒక ప్రమాదం ఉందని చూసాం. తర్వాత ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. సో మనం ఏం చేయాలి? అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండడం అంటే చెప్పాలి, మీరు నాకు చెప్పండి. అలర్ట్గా ఉండడం అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండడం. ఓకే, అంటే ఏం చేస్తూ జాగ్రత్తగా ఉంటాం? ముందే అన్ని ప్లాన్ చేసుకోవడం. ఇంకా బార్డర్స్ దగ్గర సోల్జర్స్ తెలుసు కదా మీకు, వాళ్ళు ఎప్పుడూ అలర్ట్గా ఉంటారు. దేనికోసం అలర్ట్గా ఉంటారు? శత్రువులు రాకుండా ఉంటారు. వాళ్ళు ఎలా అలర్ట్గా ఉంటారు? అలర్ట్గా ఎలా ఉంటారు? వాళ్ళు ఏం చేస్తూ అలర్ట్గా ఉంటారు? చెప్పాలి, చెప్పండి. కరెక్ట్. చూస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ ఎలా వస్తున్నారా, ఎవరన్నా అనుమానంగా కనబడుతున్నారా, ఎక్కడన్నా ఏమన్నా సిగ్నల్ వస్తుందా, ఏమన్నా ఫైర్ వస్తుందా, ఏమన్నా స్మోక్ వస్తుందా, ఏమన్నా కొంచెం సస్పిషియస్గా మూవ్మెంట్స్ వస్తున్నాయా, కనిపెట్టుకొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు. వాచింగ్ అవుట్ అంటారు దీన్ని, వాచింగ్ అవుట్ అంటారు. సో యాజ్ క్రిస్టియన్ యూత్, యాజ్ యంగ్ క్రిస్టియన్స్, ఇంకా చెప్పాలి అంటే యాజ్ యంగ్ బిలీవర్స్, వీ నీడ్, there are a few stuff that we need to look out for. There are few stuff which we need to watch out for. మనం కనిపెట్టుకొని ఉండాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటిగా మన ఫిజికల్ ఎనిమీని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి పగలు కావలి ఉంచితిమి. ఇక్కడ నేను మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను ఏం జరుగుతుంది అనేది.
ఇస్రాయేలీల ఇస్రాయేలీలు వాళ్ళ యెరూషలేము గోడలు మళ్ళా తిరిగి కట్టాల్సిన సమయంలో కడుతున్నప్పుడు, బబులోను చెర నుండి వచ్చిన తర్వాత యెరూషలేము గోడలు తిరిగి నిర్మిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది వీళ్ళకి యాంటీగా, వీళ్ళకి అగెయిన్స్ట్గా తిరిగి వీళ్ళని అప్రెస్ చేయాలి, వీళ్ళని అణగదొక్కేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ ఈ ఇశ్రాయేలీలకి వీళ్ళందరూ శత్రువులు కనబడుతున్నారు అనమాట. వాళ్ళ చుట్టూ శత్రువులు కనబడుతున్నాడు. ఆ టైంలో నెహెమ్యా మంచి పాత్రను పోషించాడు. మనం నెహెమ్యా గురించి కొద్దిగా మళ్ళీ నేర్చుకుందాము. అంటిల్ దెన్ ఇక్కడ నెహెమ్యా ఏం మాట్లాడుతున్నాడంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలకి వాళ్ళకి ఫుల్గా ఎనిమీస్ ఉన్నారు చుట్టూ కదా, ఫుల్గా ఎనిమీస్ ఉన్నారు. వీళ్ళు ముందు దేవునికి ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఏం చేశారు చదవండి ఒకసారి అక్కడ. రాత్రి పగలు కావలి ఉంచారు. రెండు చూస్తున్నాం ఇక్కడ మనం. ప్రార్థన చేశారు, కావలి ఉంచారు. దేనికోసం ప్రార్థన చేశారు, దేనికోసం కావలి ఉంచారు? మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫిజికల్ ఎనిమీ అని అన్నప్పుడు మనకి శత్రువులు ఎవరు ఉండకూడదు. నేను వాళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నాను, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళకి నాకు పడదు, నో. మనము శత్రువులను కలిగి ఉండకూడదు. దేవుడు అది మెచ్చడు. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకు కొంత ఎనిమీస్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ ఎనిమీస్ ఉంటాయి. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, పియర్ ప్రెషర్, డిస్ట్రాక్షన్. అంటే మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఎవరో చూసి, ఎవరో చేశారని, ఎవరో ఆలోచించారని నేను కూడా అలానే చేయడం, ఎవరో ఏదో చేస్తే వాళ్ళకి అది సెట్ అయిందని నేను అదే చేయడం, ఎవరో ఏదో చేస్తే వాళ్ళకి అది సరిగ్గా జరగలేదని నేను అది చేయకపోవడం. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఎవరో ఏదో చెప్పారని, ఇలా వద్దురా నువ్వు అలా చేయొద్దురా అని ఎవరో చెప్పారని జస్ట్ ఇంకా వాళ్ళ మాట మీద ఆధారపడతాం. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు అది నన్ను చేయమంటున్నాడా, చేయొద్దు అంటున్నాడా, ఏం ఆలోచించకుండా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాం. దట్స్ అ ఫిజికల్ ఎనిమీ. ఆ తర్వాత పియర్ ప్రెషర్ అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని ప్రెషర్ చేస్తూ ఉంటారు. అనేకమైన ప్రెషర్స్ ఇంటూ అడిక్షన్, ప్రెషర్స్ ఇంటూ డిప్రెషన్, ప్రెషర్స్ ఇంటూ వరల్డ్లీ స్టఫ్, ప్రెషర్స్ ఇంటూ మళ్ళీ ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్ కంపారిజన్లో ఉంటాం. అరే వాడికి అన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఇన్ని మార్కులే వచ్చినాయి, వాడికి ఆ జాబ్ వచ్చేసింది, నాకు ఈ జాబే వచ్చింది, వాళ్ళ ఇల్లు ఇలా ఉంది, మా ఇల్లు ఇలానే ఉంది, వాళ్ళ లైఫ్లో అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను. కాన్స్టెంట్ ఫాల్స్ కంపారిజన్, దట్స్ అనదర్ ఎనిమీ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత డిస్ట్రాక్షన్, ఆల్వేస్ డిస్ట్రాక్టెడ్. ఏ పని ఫోకస్డ్గా చేయకపోవడం. ఒక పని స్టార్ట్ చేసాము అని అంటే అది కంప్లీట్ అవ్వకుండా, సరే తర్వాత చేద్దాంలే, కొంతసేపు ఆగి చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ప్రోక్రాస్టినేషన్. ఇవన్నీ మనకి ఎనిమీస్. ఇవి మనకి ఎనిమీస్, మనుషులు కాదు. మనము క్రైస్తవులంగా, దేవుని నమ్ముకున్న వారంగా మనం ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ టు షో అండ్ టీచ్ లవ్. ఒకళ్ళు మనతో శత్రుత్వం పెట్టుకోకూడదు. మనసులు కలవట్లేదు అని అంటే వాళ్ళని అర్థం చేసుకొని అవసరమైతే మనమే ఒక మెట్టు దిగి వారి కొరకు ప్రార్థన చేయాలి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ఆల్ దట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇస్, మనకి ఈ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని ఫిజికల్ ఎనిమీస్ అనేవి ఉన్నాయని మనం నేర్చుకుంటున్నాం. ఫిజికల్ ఎనిమీస్. ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళు ఏం చేశారు, నెహెమ్యా ఏం మాట్లాడుతున్నాడు, మొదటిగా వాళ్ళు భయపడకుండా ఉండడానికి కోసం వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. సో మనము మన ఫిజికల్ ఎనిమీస్తో డీల్ చేస్తున్నప్పుడు, ఫిజికల్ ఎనిమీస్ అంటే నేను చెప్పాను కదా, ఫిజికల్ ఎనిమీస్తో మనం డీల్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అని అంటే, ముందు దేవుని పైన ఆధారపడాలి, ముందు దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నన్ను నా శత్రువులు నన్ను చుట్టేసే, డిసెప్షన్, డిస్ట్రాక్షన్, ప్రోక్రాస్టినేషన్, పియర్ ప్రెషర్, ఇవన్నీ కూడా నన్ను చుట్టేసినాయి, ఇవన్నీ నన్ను అటాక్ చేస్తున్నాయి. ఐ వాంట్ యూ టు ప్రొటెక్ట్ మీ లార్డ్.
ప్రే, ప్రార్థన చేయడం, దేవుని ప్రార్థన చేయడం. చాలామంది అది చేయరు, కానీ కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా, ప్రార్థన చేస్తారు, వెరీ గుడ్, కానీ అక్కడితో ఆపేస్తాడు. ఆ వాక్యాన్ని మనం గమనిస్తే సెకండ్ భాగంలో ఏం చేశారు, వాళ్ళు రాత్రి పగలు ఏం చేశారు, కావలి ఉంచారు. అంటే అక్కడ గార్డ్స్ని అరేంజ్ చేశారు, దేవుడు ఇచ్చే ప్రొటెక్షన్ అడిగారు. దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు కదా అని చెప్పి వీళ్ళు చేతులు ముడుచుకొని ఖాళీగా పని లేకుండా కూర్చోలా. వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు షిఫ్ట్స్ వైజ్గా రాత్రి కొద్దిమంది, పగలు కొద్దిమంది, రాత్రి కొద్దిమంది, పగలు కొద్దిమంది వాళ్ళు గార్డ్ చేస్తున్నారు. అంటే మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, దేవుడు మనకి ఈ లోకంలో మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని రోల్స్ మనకి ఇస్తాడు. వాటి నుండి మనల్ని దూరం చేయడానికి, వాటిలో మన పని చేస్తున్నప్పుడు మనల్ని అటాక్ చేయడానికి ఈ ఫిజికల్ ఎనిమీస్ అనేవి మన చుట్టూ ఉంటాయి. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఎనిమీ, ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క ఎనిమీ. కొంతమందికి డిస్ట్రాక్షన్, కొంతమందికి ఫోకస్ ఉండదు, కొంతమందికి ప్రోక్రాస్టినేషన్, తర్వాత చేద్దాం వాయిదా వేస్తుంటారు. కొంతమందికి పియర్ ప్రెషర్, అరే నువ్వు వచ్చేరా, నువ్వు ఇచ్చేరా, ఒక్కసారి చేయరా ఏం కాదు, ఒకసారి రారా ఏం కాదు, పియర్ ప్రెషర్. కొంతమందికి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళెవరో ఏదో చేశారని, వీళ్ళెవరో ఏదో చెప్పారని, వీటన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటాం మనం కాన్స్టెంట్గా. ఎస్పెషలీ యాజ్ యంగ్ పీపుల్ వీ ఫైట్ విత్ దీస్ స్టఫ్ అ లాట్. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫిజికల్ ఎనిమీస్తో ఏం చేయాలి అని అంటే, ఈ ఫిజికల్ ఎనిమీస్ ఉంటాయి, జాగ్రత్త, వార్నింగ్ ఇస్తుంది వాక్యం, మన హృదయాన్ని కాపాడుకోమని వార్నింగ్ ఇస్తుంది. ఈ ఫిజికల్ ఎనిమీస్ ఉన్నాయి, జాగ్రత్త అని. సో నెహెమ్యా వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే, వాళ్ళు ప్రార్థన చేశారు అండ్ వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించారు. They just didn't pray and sit. They prayed and they worked. మనం ప్రార్థన చేయాలి, పని చేయాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి. ఇట్స్ నాట్ 50% ప్రేయర్ అండ్ 50% వర్క్. ఇట్స్ 100% ప్రేయర్ అండ్ 100% వర్క్. ఎందుకంటే మనం ఎంత కష్టపడాలన్నా మనకు శక్తిని ఇవ్వాల్సిన దేవుడే, ప్రార్థన చేయాలి. మనకు ఎంత కష్టపడాలన్నా మనకు ఆలోచన ఇవ్వాల్సిన దేవుడే, ప్రార్థన చేయాలి. మనం ఎంత పని చేయాలన్నా, మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనే ఆ మైండ్ఫుల్నెస్ని ఇచ్చే దేవుడే, ప్రార్థన చేయాలి. మనం ఎంత పని చేయాలన్నా అక్కడ ఆ పని జరగాలి. వన్స్ నేను వర్క్ చేసిన తర్వాత అది నా చేతుల నుంచి దాటి వెళ్ళిపోద్ది, దేవుడే పని చేయాలి అక్కడ. సో at each and every level you need to depend on God while you are working, and you have to work while you are depending on God. సో ఈ ఫిజికల్ ఎనిమీని మనం ఎలా వాచ్ అవుట్ చేస్తాం, ఈ ఫిజికల్ ఎనిమీని ఎలా కనిపెట్టుకొని ఉంటాము అని అంటే, యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ డిపెండ్ ఆన్ గాడ్ బై ప్రేయింగ్, అండ్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ వర్క్. నేను పని మాత్రమే చేస్తాను, దేవుని నా శక్తి నాకు చాలు, నా బలం నాకు చాలు, నా తెలివి నాకు చాలు అంటే ఇట్లా కొట్టేస్తాడు దేవుడు. మన గర్వం, మన అంతా అప్పటిదాకా సంపాదించింది, మన గురించి మన హై స్టాచర్లో ఆలోచించుకున్నదంతా ఒక్కసారికి పోద్ది. కొద్దిమంది ఎట్లా అంటే ప్రార్థన చేస్తుంటారు, పని చేయరు. పని చేయాలి, 100% ఇవ్వాలి. You have to depend on God while being practical, and you have to work while depending on God. This is the first thing that you have to watch out for. ఏంటిది? ఫిజికల్ ఎనిమీస్ అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులు కాదు. రెండోది, ఎంటరింగ్ ఇంటూ ఐడాలిటరీ, విగ్రహారాధనలోకి వెళ్ళడం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 29-30 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి నాశనం చేసేసాడు. దాని తర్వాత
ఉమ్. అనుకొని అలా ఉండొద్దు, అలా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సరే, నేను సింపుల్గా మీకు చెప్తాను. ఐడాలిట్రీ, ఐడాలిట్రీ అంటే విగ్రహారాధన, అంటే విగ్రహాలకు పూజించటం, విగ్రహాలకు పూజించటం. మనం ఏమనుకుంటామంటే విగ్రహారాధన అంటే నిజంగా విగ్రహారాధన, విగ్రహాలకు పూజించటం అని అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లో ఐడల్ అన్న వర్డ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఐడల్ అన్న వర్డ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఐడల్ అంటే ఏంటి అంటే, ఒకటి విగ్రహం, రెండు an idol could be someone you worship, an idol can be someone who you look up to. అంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి అని వాక్యం చెప్తుంది, పాడుకుంటున్నావు, మాట్లాడుకుంటున్నావు, నేర్చుకుంటున్నావు. నాకు దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎక్కడైనా కొంచెం బ్రేక్ చేసి ఆ ఫోకస్ ఇంకా వేరే దాని మీదకి వెళ్ళిపోతుంది, అది ఏదైనా అవ్వగాక వేరే దానికి వెళ్ళిపోతుంది అని అంటే అది ఐడాలిటరీనే, అది విగ్రహారాధనే. ఒక విగ్రహం బిల్డ్ చేసుకొని దానికి మొక్కితే మాత్రమే కాదు విగ్రహారాధన, మనం అర్థం చేసుకోవాలి. అది కూడా, బట్ అది మాత్రమే కాదు, అది కూడా. నేను దేవుణ్ణి కంటే నా ఫోన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా ఫోన్నే ఎక్కువ వర్షిప్ చేస్తున్నాను అని అంటే, నా ఫోన్ని నా మనసులో నేను ఒక విగ్రహం చేసుకున్నా, ఒక విగ్రహం చేసుకున్నా. నేను దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని ప్రెజెన్స్ కంటే, దేవుడు ఉండే స్థలం కంటే నేను ఏదన్నా స్థలాన్ని ఎక్కువ దర్శిస్తున్నప్పుడు, ఏదన్నా స్థలాన్ని ఎక్కువసార్లు వెళ్తున్నప్పుడు, ఏదన్నా స్థలాన్ని దేవుని ప్రెజెన్స్ని కంటే, దేవుని సన్నిధి కంటే నేను ఎక్కువగా ఎంచుతున్నప్పుడు ఆ స్థలం నా గుండెల్లో ఒక విగ్రహంగా ఉంది. ఎవరైనా ఒక వ్యక్తిని నేను దేవుని కంటే ఎక్కువగా నేను ఊహించుకుంటున్నప్పుడు, దేవుని కంటే ఎక్కువగా నేను క్లోజ్ అవుతున్నాను అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నా మనసులో ఒక విగ్రహం అయి ఉంటాడు. యు సీ, ఐడల్ ఇస్ ఆల్ అబౌట్ someone that is distracting, or something that is distracting or taking you away from God, your relationship with God. నాకు దేవునికి ఒక రిలేషన్షిప్ ఉంది. నేను ఆయన్ని నా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నేను ఆయన ఆరాధించాలి, నా పూర్ణ మనసుతో ఆయన నన్ను ప్రేమించాలి. ఈ ప్రాసెస్లో ఒక చిన్న జర్క్ వచ్చి, ఒక చిన్న మిస్డిరెక్ట్ అయ్యి, అది ఇంక ఎటు తిరిగినా అది ఐడాలిటరీనే, అది ఎటు తిరిగినా ఐడాలిటరీనే. ఒక విగ్రహం తయారు చేస్తేనో, ఒక చెట్టుకు మొక్కితేనో, ఒక కలర్కి, ఒక రాయికి మొక్కితేనో మాత్రమే కాదు ఐడాలిటరీ. దేవుని కాకుండా దేవుని స్థానంలో నేను ఇంకా ఎవరిని పెట్టినా, దేన్ని పెట్టినా అది ఐడాలిటరీనే, అది ఐడాలిటరీనే. హాబీస్ ఉండొచ్చు, టేస్ట్స్ ఉండొచ్చు, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉండొచ్చు, కానీ ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు, ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాకూడదు. పౌలు భక్తుడు దీని గురించి మాట్లాడుతూ ఇంకొక మంచి మాట మాట్లాడతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోమంటున్నాడు ఇక్కడ. విగ్రహారాధనకు దూరంగా ఇప్పుడు కొద్దిమంది వాళ్ళ సక్సెస్ని చూసి వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. ప్రతిసారి ఇంకా వాళ్ళ సక్సెస్. ఇట్ ఈస్ గుడ్. God wants you to be successful. But if you are planning to become more successful, even more than that you are spending time with God, then you are making your success your idol. సక్సెస్ నేను నీ విగ్రహంగా చేసుకుంటున్నావు. కొద్దిమంది సెల్ఫ్ అబ్సెస్డ్. ఈ ఇన్స్టాగ్రామ్లో వీటిలో ఇప్పుడు ఒక వర్డ్ ట్రెండ్ అవుతుంది, మరి మీకు తెలుసో లేదో, సెల్ఫ్ అబ్సెషన్. గుడ్, సెల్ఫ్ కేర్ ఇస్ గుడ్. నన్ను నేను కేర్ చేసుకోవటం, నన్ను నేను ప్రేమించుకోవటం మంచిదే. కానీ నేను దేవుని స్థానంలో నన్ను నేను ఊహించుకుంటున్నాను అని అంటే నన్ను నేను విగ్రహంగా పెట్టుకుంటున్నాను నాకు. అండ్ సేమ్ గోస్ విత్ రిలేషన్షిప్స్. మెటీరియలిజం. కొద్దిమందికి
కార్లు అంటే పిచ్చి, కొద్దిమందికి సంథింగ్ ఎల్స్ మైట్ బి. నేను మళ్ళీ చెప్తున్నా, హాబీస్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్స్ ఉండొచ్చు, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉండొచ్చు, బట్ నన్ ఆఫ్ దీస్ షుడ్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. ఇందులో ఏది కూడా దేవుని స్థానాన్ని తీసుకోకూడదు. ఏది కూడా దేవుని స్థానాన్ని ఒక్కసారి నువ్వు దేవుని, ఇఫ్ యు ఆర్ చూసింగ్ వన్ థింగ్ ఓవర్ గాడ్ ఫర్ వన్ టైమ్, then it means that you are worshipping that. It means that you are getting into idolatry. వాక్యం ఏం చెప్తుంది? గాడ్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. నీ హృదయాన్ని భద్రపరచుకోమని చెప్తుంది, భద్రంగా కాపాడుకోమని చెప్తుంది. దేని నుంచి కాపాడుకోవాలి? వాట్ డూ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫార్? వీ హ్యావ్ ఫిజికల్ ఎనిమీస్ దట్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫార్, అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫార్ అస్ ఎంటరింగ్ ఇన్ టు ఐడాలట్రీ. విగ్రహారాధనలోకి ఎక్కడ వెళ్ళిపోతామా అని జాగ్రత్తగా మనం కనిపెట్టుకొని ఉండాలి. జాగ్రత్తగా మనం కనిపెట్టుకొని ఉండాలి. వీ నీడ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ ఐడాలిటరీ అంటుంది వాక్యం. పరిగెత్తాలి, అక్కడి నుంచి పారిపోవాలి, దూరంగా పారిపోవాలి. ఐడాలిటరీ నుంచి దూరంగా పారిపోవాలి. విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోవాలి. చాలాసార్లు అందరం ఏం చేస్తాం తెలుసా? చిన్న విషయాలు, చిన్న ఎమోషన్స్, చిన్న మెటీరియల్ స్టఫ్, చిన్న వస్తువులు ఆర్ చిన్న వ్యక్తులు దేవుని స్థానంలో పెట్టేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. యూ షుడ్ నెవర్ ఎవర్ కీప్ ఎనీథింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. వెన్ గాడ్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, అంటే దేవుడు నీ జీవితంలో ఒక ప్రధానమైన అంశంగా మారితే, అప్పుడు యూ విల్ ఫ్లీ అవే ఫ్రమ్ ఐడాలట్రీ. వాక్యం చెప్తుంది కదా, హృదయాన్ని భద్రపరచుకోమని, హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని వాక్యం చెప్తుంది కదా. సో వాక్యం అలా చెప్తుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనము మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన హృదయాన్ని కాపాడుకోవాలి అని అంటే మన హృదయానికి ప్రమాదం ఉంది. ఏంటి ప్రమాదం? వాట్ ఈస్ కాజింగ్ దట్ డ్యామేజ్? సో వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ దోస్ థింగ్స్. మొదటిగా ఏం చూసాం మనం? ఫిజికల్ ఎనిమీస్. రెండోది ఐడాలట్రీ, విగ్రహారాధన. మూడోది యాడ్వర్సరీ, ఎనిమీ. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. నిర్భయమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. ఫస్ట్లోనే చెప్పేశాడు దేనికి మెలకుగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. యాడ్వర్సరీ అంటే రైవల్, శత్రువు, ఎనిమీ. వాక్యము మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్తుంది. దేని నుంచి? ఎనిమీ నుంచి, శత్రువు నుంచి, అపవాది నుంచి. ఎవరు మన శత్రువు? అపవాది, సాతాను. ద డెవిల్ ఇస్ అవర్ యాడ్వర్సరీ, ద డెవిల్ ఇస్ అవర్ ఎనిమీ, ద డెవిల్ ఇస్ అవర్ రైవల్. సరే, వాక్యము అపవాది నుండి మనల్ని కాపాడుకోమని చెప్తుంది. అపవాది ఎలా ఉన్నాడు? అపవాది ఏం చేస్తున్నాడు? లాస్ట్ టైం నేను చెప్పాను, మీకు గుర్తుందా? హీఈస్ అ లయర్, ఫాదర్ ఆఫ్ లైస్, డిసీవర్, మర్డరర్, డిసీవర్. ఇక్కడ మనం చూస్తే అపవాదిని మనం ఎదిరించాలి అని వాక్యం మనకు చెప్తుంది. ఇప్పుడు అపవాది ఎలా ఉన్నాడు? Devil prowls like a roaring lion, seeking to devour. ఎవరిని మింగేద్దామా అని చెప్పి సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడంట. మీకు తెలుసా? నేచురల్ జియోగ్రఫిక్ ఛానల్ ఎప్పుడైనా చూసారా మీరు? క్యాట్స్ ఎట్లా అటాక్ చేస్తే తెలుసా మీకు? క్యాట్స్ ఎట్లా అటాక్ చేస్తే చూసారా? అలా పడుకొని ఉంటాయి కొన్ని అవర్స్ వరకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇఫ్ మై థింగ్ ఇస్ రైట్, ఐ థింక్ ఫర్ 4 to 6 hours కదలకుండా అలానే వెయిట్ చేయగలవంట యావరేజ్ క్యాట్ ఫ్యామిలీ. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా,
అంటే అన్నన్ని గంటలు అంతంతసేపు కదలకుండా పొదల్లో అలా చూస్తూ 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 ఉంటాయి. ఒక్కసారి దాని ప్రే అంటే అది ఏదైతే అటాక్ చేస్తుందో అది ఒక్కసారి ఇట్లా వెనక్కి తిరిగినా, కొంచెం కదిలినా, కొంచెం ముందుకెళ్ళినా ఒక్కసారికి ఇట్లా జంప్ చేసి పట్టేసుకుంటుంది. చూసారా? దట్ ఈస్ డెవిల్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ సేటన్ ఇన్ అవర్ లైఫ్. అపవాది మన జీవితంలో అలానే వెయిట్ చేస్తున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం టు నాక్ యూ డౌన్. మనల్ని కింద పడేసి తొక్కడానికి రైట్ టైం, కరెక్ట్ టైం వెయిట్ చేస్తున్నాడు, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. చూస్తున్నాడు 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 చూస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు మనము స్టార్టింగ్లో ఒక శత్రువు గురించి మనం అనుకున్నాం. దేశం బార్డర్స్లో, మన కంట్రీ బార్డర్స్లో సోల్జర్స్ ఏం చేస్తున్నారు? దే ఆర్ వాచింగ్ అవుట్. చూస్తూ ఉంటున్నారు. ఎవరి కోసం చూస్తున్నారు? శత్రువుల కోసం చూస్తున్నారు. ఇప్పుడు శత్రువులు ఏం చేస్తారు? కనబడేటట్టు తిరుగుతుంటారా? మొత్తం ఎలా తిరుగుతారు? దాక్కొని తిరుగుతారు. పొదల మధ్యలో, చెట్ల మధ్యలో క్యామోఫ్లాష్ చేసుకొని మొత్తం క్యామో డ్రెస్లు వేసుకొని, ఫేక్ లీవ్స్ అవన్నీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. వీడెప్పుడైనా, ఆ సోల్జర్ ఎప్పుడైనా అలర్ట్గా లేడు అని వీడు గమనిస్తే టక్మని వెళ్ళిపోతాడు లోపలికి. తప్పు ఎవరిది? సోల్జర్ తప్పు. అలర్ట్గా ఎవరు ఉండాలి? సోల్జర్ అలర్ట్గా ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. స్టార్టింగ్ ఫస్ట్ మాట చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? మెలకుగా ఉండమని చెప్తుంది. యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ అలర్ట్. యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ అలర్ట్ లైక్ అ సోల్జర్ గార్డింగ్ ద కంట్రీ బార్డర్స్. ఆల్వేస్ బీ అలర్ట్. ఎందుకు అలర్ట్గా ఉండాలి? మనం స్టార్టింగ్లో చూసాం. వాక్యం ఏం చెప్తుంది? మన హృదయాల్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు? దాని నుంచి జీవదారులు ప్రవహిస్తున్నాయి కనుక. బికాస్ ఫ్రమ్ ఇట్ ఫ్లోస్ ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్. దాని నుంచి, ఆ హృదయం నుంచి స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ఫ్లోయింగ్. సో వీ నీడ్ టు కీప్ యువర్ హార్ట్ గార్డెడ్ విత్ ఆల్ విజిలెన్స్. దేని నుంచి కాపాడుకోవాలి? దేనికోసం మనం కనిపెట్టుకొని ఉండాలి? చెప్పండి. ఫిజికల్ ఎనిమీస్, మన శత్రువులు. ఎవరు? మనుషులు కాదు. 2 ఐడాలట్రీ విగ్రహారాధన. 3 ఎనిమీ అడ్వర్సరీ ఆర్ ఎనిమీ, రైవల్. అపవాది నుంచి మనల్ని కాపాడుకోవాలి మనం. యూ హ్యావ్ టు బీ అలర్ట్, వెరీ అలర్ట్. సరే, ఇప్పుడు అపవాది ఎలా మనల్ని పట్టుకుంటాడు? టాక్టిక్స్ అంటే తెలుసా? అంటే చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట. ఇప్పుడు ఎదురు కంట్రీలో, ఆపోజిట్ కంట్రీలో ఉన్నాడు, మన కంట్రీలోకి రావాలి అని అంటే దాక్కోవడం ఒక టాక్టిక్. చెట్ల వెనకాల దాక్కోవడం ఒక టాక్టిక్. పాకకుండా ఇట్లా పడుకొని నడవడం ఒక టాక్టిక్. చెట్ల మధ్యలో క్యామోఫ్లాష్ చేసేసుకోవడం ఒక టాక్టిక్. ఫేక్ లీవ్స్, ఫేక్ గ్రాస్ ఉండే బట్టలు వేసుకోవడం ఒక టాక్టిక్. ఇవన్నీ టాక్టిక్స్ అన్నమాట, రైట్? అలా అపవాది కూడా కొన్ని టాక్టిక్స్ వాడతాడు మనల్ని పడేయడానికి. ఎదురు చూస్తున్నాడు కదా మనల్ని నాక్డౌన్ చేయడానికి. సో అలా కొన్ని టాక్టిక్స్ వాడతాడు. ఎలాంటివి అనంటే డిసెప్షన్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నదే డిసెప్షన్, లైస్, డిస్ట్రాక్షన్స్, టెంప్టేషన్స్. శోధిస్తాడు, అబద్ధాలు చెప్తాడు మనకి, మన బుర్రలోకి వచ్చి, నువ్వు అది చేయలేవురా, నువ్వు ఇది చేయలేవు, నువ్వేదో అనుకుంటున్నావు కానీ నువ్వు చేయలేవు, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా? సెల్ఫ్ డౌట్, డిసెప్షన్. రాంగ్ ఇమేజ్ని ఇస్తాడు మనకి రాంగ్ ఇమేజ్ని ఇస్తాడు. ఇప్పుడు నేను ఈ రూమ్ని, నేను ఈ గ్లాసెస్ కాకుండా సన్ గ్లాసెస్ పెట్టుకొని చూసానంటే నాకు ఎలా కనబడుతుంది? చీకటిగా కనబడుతుంది. నౌ డస్ దట్ మీన్ ద రూమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డార్క్? నో, మై విజన్ ఇస్ రాంగ్, మై పర్స్పెక్టివ్ ఇస్ రాంగ్, మై పర్సెప్షన్ ఆఫ్ ద రూమ్ ఇస్ రాంగ్.
అలా లేనిపోయిన అలవాట్లు, లేనిపోయిన అబద్ధాలు, లేనిపోయిన ఫాల్స్ థాట్స్ అన్ని పెడతాడు మైండ్లో. హిజ్ అ లయర్. టెంప్ట్ చేస్తాడు, బాగా శోధిస్తాడు. వీటన్నిటి నుండి కాపాడుకోమని వాక్యం చెప్తుంది. వీటన్నిటి నుండి కాపాడుకోమని, మన హృదయాన్ని కాపాడుకోమని వాక్యం చెప్తుంది. ఎలా కాపాడుకుంటాం? వీ నీడ్ టు బీ వాచ్ఫుల్. కనిపెట్టుకొని ఉండాలి. అంత మాత్రమే కాకుండా నెహెమ్యా గ్రంథంలో మనం ఏం నేర్చుకున్నాం? మనం చేయటం మాత్రమే కాదు, దేవుని పైన డిపెండ్ అవ్వాలి. అన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ దేవుని పైన డిపెండ్ అవ్వాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఇప్పుడు నాకు తాగుడు అలవాటు ఉండి నేను తాగుడు మానేయాలి అని అంటే, తాగుబోతులతో తిరిగితే నేను తాగుడు మానేస్తానా? స్మోక్ చేసే వాళ్ళతో తిరిగితే నేను తాగుడు మానేస్తానా? స్మోక్ చేయడం మానేస్తానా? ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి? ఎలాంటి వాళ్ళతో ఫెలోషిప్ కలిగి ఉండాలి? దేవుని భయం కలిగిన వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. దేవుని భయం కలిగిన వాళ్ళతో నేను ఫెలోషిప్ కలిగి ఉండాలి. అవునా? సో ఇట్స్ నాట్ జస్ట్ యూ టాకింగ్ టు గాడ్, ఇట్స్ నాట్ జస్ట్ యూ ఆస్కింగ్ గాడ్, ఇట్స్ ఆల్సో లిస్నింగ్ ఫ్రమ్ గాడ్. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాక్యం మాట్లాడుతుందో వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ లిస్నింగ్ టు సర్మన్స్ ఆన్ ఫోన్. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్ బై హ్యాండ్. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ లిస్నింగ్ టు సర్మన్స్. అనేకమైన మంచి మంచి వాక్యం, చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఈరోజు ఆన్లైన్లో. అలా కాదని చెప్పి ఇంకా రీల్స్ చూస్తూ ఉంటాం. చూడండి, కొద్దిసేపు తప్పులేదు, చూడండి. ఎప్పుడైతే మన కన్ను అలా అంటుతుందో, అంటే మన స్పిరిచువల్ లైఫ్లో మన కన్ను అలా కొంచెం రిలాక్స్ అవుతున్నాను, కొంచెం నా విజన్ బ్లర్ అవుతుంది, కొంచెం నా గోల్, నా ఎయిమ్ నుంచి నాకు కొంచెం ఇట్లా డైవర్ట్ అవుతున్నాను, టక్ మన పడతాడు సాతాన్. ఎవరిని మింగుదనా అని చెప్పి హిస్ డివోరింగ్ చూస్తున్నాడు. అట్లా ఎదురు చూస్తున్నాడు. సో ఎనిమీ యొక్క టాక్టిక్స్ నుంచి మనము తప్పించుకోవాలి. సో వాడి టాక్టిక్స్ని మనం గమనిస్తూ ఉండాలి. విల్ టాక్ అబౌట్ ఈచ్ ఆఫ్ దిస్ టాపిక్స్ లేటర్ ఆన్, మచ్ డీటెయిల్డ్, ఇంకా డెప్త్గా మనం నేర్చుకుందాం. దెన్ 4వ అంశం చాలా 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 వెరీ నార్మలైజ్డ్ థింగ్, టెంప్టేషన్స్. 4 చూసాం. ఒకటేంటిది? దేని నుంచి మనల్ని కాపాడుకోవాలి మనము? ఫిజికల్ ఎనిమీస్. ఫిజికల్ డజంట్ హ్యావ్ జస్ట్ మీనింగ్, ఫిజికల్ ఎనిమీస్, రైట్? ఫిజికల్ ఎనిమీస్. 2, ఐడాలిటరీ, విగ్రహారాధన నుంచి మనల్ని కాపాడుకోవాలి. 3, ఎనిమీ ఎవరు? అపవాది నుంచి మనల్ని కాపాడుకోవాలి. 4, శోధన, టెంప్టేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. మీ అందరికీ తెలిసిందే టెంప్టేషన్ అంటే ఏంటో, అందరికీ తెలిసిందే కదా. ఆ టెంప్టేషన్, ఆ శోధన నుంచి మనల్ని కాపాడుకోవాలి. శోధనని జయించువాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. 26వ అధ్యాయము 41వ వచనం. నీవు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో అనేకమైన స్థలాల్లో ఆయన వాక్యాన్ని బోధించాడు. అనేకమైన స్థలాల్లో అనేక రకాలైన గ్రూప్స్తో ఆయన మాట్లాడాడు. చదువుకున్న వాళ్ళతో మాట్లాడాడు, చదువు లేని వాళ్ళతో మాట్లాడాడు, చాలా మాట్లాడాడు. బట్ అవుట్ ఆఫ్ ఆల్ హిస్ టీచింగ్స్ అండ్ అవుట్ ఆఫ్ ఆల్ హిస్ ప్రీచింగ్స్, the sermon on the mount plays a very significant role. ఆయన కొండ మీద ప్రసంగించిన ప్రసంగం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జీవిత సత్యాలన్నీ మాట్లాడతాడు యేసుక్రీస్తు. అందులో జీవిత సత్యాలన్నీ మాట్లాడతారు. అందులో అంటూ ఆయన ఏమంటాడంటే 41వ వచనాన్ని మనం చూస్తే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించేయండి. అంటే మన శోధనలో పడిన తర్వాత దేవుడు కాపాడతాడా? ఎస్, కాపాడతాడు.
శోధనలో మనం పడిపోతే దేవుడు మనల్ని వదిలేస్తాడా? నో, వదిలేడు. దేవుడు మనల్ని మళ్ళీ తిరిగి లేపుతాడు. కానీ వాక్యం చెప్తుందంటే మీరు శోధనలో పడిపోయిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పట్లా. అసలు ముందు నువ్వు ఇంకా శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు బీ అలర్ట్ 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 అలర్ట్గా ఉండాలి. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వీఆర్ వెరీ ససెప్టబుల్ టు సిన్నింగ్, వీఆర్ వెరీ ససెప్టబుల్ టు టెంప్టేషన్. ససెప్టబుల్ అంటే ఈజీగా, వెరీ వల్నరబుల్. పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈజీగా జబ్బులు వస్తాయి. ఈజీగా కోల్డ్ వచ్చిందంటే వెంటనే ఈజీగా ఫీవర్ వచ్చేస్తుంది, అవునా? చిన్న బేబీస్ ఉంటారు, వాళ్ళు ఊరికే ఒక చిన్న ఐస్ క్రీమ్ తినగానే జలుబు వచ్చేస్తుంది, జలుబు చేయగానే వెంటనే జ్వరం వస్తుంది. బికాస్ దే ఆర్ వెరీ ససెప్టబుల్ టు ఆల్ దీస్ థింగ్స్, వెరీ వల్నరబుల్, చాలా డెలికేట్గా ఉంటారు కాబట్టి. మనం కూడా అంతే, మనందరం కూడా ఏంటంటే టెంప్టేషన్కి వెరీ ససెప్టబుల్, టెంప్టేషన్కి వెరీ వల్నరబుల్. శోధన వస్తే పడిపోవడానికి వెరీ లైక్లీ. అందుకని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇగో నువ్వు ఎలానో శోధనలో పడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు శోధనలో పడటానికి ఇంకో ఇట్లా ఇట్లా సాతాను వచ్చి నేనేమో ఇట్లా ఇట్లా వేసి కొట్టనవసరంలా, జస్ట్ ఇలా ఫ్లిక్ చేస్తే చాలు నువ్వు శోధనలో పడిపోతావు. అంత ఈజీ మనం శోధనలో పడిపోవడం అంటే. అందుకని వాక్యం ఏం చెప్తుంది? హృదయాన్ని కాపాడుకోమని చెప్తుంది. ఎలా కాపాడుకోమని చెప్తుంది? దేంతో కాపాడుకోమని చెప్తుంది? వాక్యంతో, దేవునిపైన ఆధారపడుతూ మన పని మనం చేస్తూ మనల్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, మంచి ఫెలోషిప్ని కలుపుకుంటూ మనము కాపాడుకోవాలి. మనల్ని మనం దేని నుంచి కాపాడుకోవాలి? శోధన నుంచి మనల్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం మనల్ని మన శోధన నుంచి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇందా చెప్పాను నేను, కన్నిలా అంటింది అంటే అవుట్. అందుకే మెలకువగా ఉండాలని. యూ హ్యావ్ టు బీ అలర్ట్. ప్రేయర్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్, ప్రేయర్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవునిపైన ఆధారపడితే శోధన నుంచి ఎలా తప్పించబడతాం? దేవునిపైన ఆధారపడితే మన శోధన నుంచి ఎలా తప్పించబడతాం అని అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూడండి. జేమ్స్ చాప్టర్ 4:7. కాబట్టి ఫస్ట్ ఏంటి? దేవునికి లోబడి ఉండాలి. 2, అపవాదిని ఎదిరించాలి. 3, అప్పుడు మన యొద్ద నుండి పారిపోతాడంట. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. శోధన ఎలా జయించాలి? దేవుని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి మనం సబ్మిట్ చేసుకోవాలి, ఆయనకి సమర్పించుకోవాలి. 2 ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎలా సైలెంట్గా ఉన్నాం అనుకో, ఏంటది? ఇప్పుడు మళ్ళీ నేను సోల్జర్స్ దగ్గరికి వస్తా. వాళ్ళంతా ట్రైనింగ్ పొంది, వాళ్ళు అంత దూరంగా, అంత డెడికేటెడ్గా ఉండి, ఎదురుగా వాడి శత్రువు ఉన్నాడు అంటే సైలెంట్గా ఉంటాడా? సైలెంట్గా ఉంటారా? నిజంగా కొద్దిమంది వాళ్ళు వర్కింగ్ సోల్జర్స్ కాకపోయినా సరే, వాళ్ళ దేశం కోసం ఏమన్నా చేద్దామని చెప్పి వాళ్ళు ఏది పడితే అది, ఎలా పడితే అలా పోరాడతారు. రాయి ఉంటే రాయి చేత్తో, ఎలాగంటే వాళ్ళు అలా. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలనే భయం. ఇప్పుడు మనం కూడా మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన తలంపుల్ని, మన ఆలోచనలు మనం కాపాడుకోవాలి అని అంటే, దేవునికి ముందు మనల్ని సబ్మిట్ చేసుకోవాలి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఆల్సో మనల్ని మనం శత్రువుతో పోరాడడానికి, ఎదిరించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వీ నీడ్ టు రెసిస్ట్ ద డెవిల్, వీ నీడ్ టు రెసిస్ట్ హిమ్. అప్పుడు దేవుడు ఏం మాటిస్తున్నాడు తెలుసా? శోధనే పారిపోదు నీ దగ్గర నుంచి. శోధనకి పెట్టిస్తున్నాడే నిన్ను, శోధనకి గురి చేస్తున్నాడు అపవాది, వాడే వెళ్ళిపోతాడు, వాడే పారిపోతాడు. ఇంకొక ట్రాన్స్లేషన్లో అయితే దేవుడు నిన్ను శోధన నుంచి విడిపిస్తాడని ఉంటుంది. సో ఆల్ దట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, యూ నీడ్ టు గార్డ్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. With all vigilance. Why do you need to guard your heart with all vigilance? Because your heart is very vulnerable. There are many things that you have to keep an eye on, there are many things that you have to watch out for. అట్లా 4 చూసాం మనం. ఒకటి ఏంటిది? ఫిజికల్
ఎనిమీస్. 2 ఐడాలిటరీ, విగ్రహారాధన. 3 ఎనిమీ అపవాది. 4 టెంప్టేషన్, శోధన. ఒకసారి మరలా ప్రావర్బ్స్ చాప్టర్ 4:23 చదువుదాం. సామెతల గ్రంథం 4:23. నీ హృదయంలో నుండి, మన హృదయం నుండి జీవదారులు బయలుదేరుతున్నాయి. దేర్ ఆర్ స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. దట్ ఈస్ వాట్ బైబిల్ వాంట్స్ టు డూ. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us టు డూ. మన హృదయాన్ని కాపాడుకోవాలి. మనం కాపాడుకోలేదు, మనం అలర్ట్గా లేము, మనం కొంచెం వీక్గా ఉన్నాము అని అంటే, చదువుకున్నాం ఇందాక, సాతాను అపవాది ఎలా వెయిట్ చేస్తున్నాడు మనల్ని నాక్డౌన్ చేయడానికి. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తా ఉన్నాడు. prowls like a roaring lion, devouring. ఆ అపవాది చేతుల నుంచి మనం తప్పించబడాలి అంటే మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. అట్టి శక్తిని దేవుడు మనందరికీ ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ విత్ అస్. అయ్యా నాయన, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. తండ్రి దేవా, మా హృదయాన్ని కాపాడుకోమని మీరు మాతో మాట్లాడారు. లార్డ్, యూ టోల్డ్ us to guard our hearts with all vigilance, లార్డ్. అయ్యా నాయన, మా హృదయంలో నుండి జీవదారులు ప్రవహిస్తున్నాయని మీరు సెలవిచ్చారు. అయ్యా తండ్రి, నేను అటు హృదయాన్ని ప్రభువా నాయన మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందయ్యా. Lord, it is also a fact that we are very susceptible to temptations. అయ్యా, శోధనకి నైనా మేము గురి కావడానికి అది ఎంతో సులభమైన పని అయ్యా ప్రభు. అందుకనే నాయన శోధన నుండి నాయన మమ్మల్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అపవాది నుండి నాయన అయ్యా తండ్రి నాయన మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి, మాకు శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా నాయన, అనేక సార్లు ప్రభా అనేక మందిని, అనేక విషయాల్ని, అనేక స్థలాల్ని, అనేక ప్రదేశాలని ప్రభా, అనేకమైన అంశాలని తండ్రి దేవా నాయన మా జీవితంలో, మా హృదయంలో నాయన విగ్రహాలుగా చేసుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి అయ్యా నాయన. విగ్రహారాధన నుండి నాయన మమ్మల్ని బయటపరచండి ప్రభా. అయ్యా, మేము అనుకుంటున్నాము విగ్రహారాధన అంటే విగ్రహాలకు మొక్కడం మాత్రమే అని. కానీ ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన, నీ స్థానంలో ప్రభా మేము దేని నుంచినా ఎవరి నుంచినా అది విగ్రహారాధన అని వాక్యం చెప్తుంది అయ్యా. అయ్యా నాయన, అటు విగ్రహారాధన నుంచి నాయన మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా తండ్రి దేవా నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభువా తండ్రి దేవా నాయన మా ఫిజికల్ ఎనిమీస్ నుండి అయ్యా సాతానుడు నాయన తండ్రి నాయన మా జీవితంలో ఈ పెట్టే నాయన ఈ అబద్ధాల నుండి నాయన మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా తండ్రి నాయన. పియర్ ప్రెషర్ నుండి అయ్యా నాయన, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుండి నాయన మమ్మల్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభువా తండ్రి నాయన. అయ్యా నెహెమ్యా గ్రంథంలో మేము నేర్చుకున్నాము అయ్యా నాయన, ముందు నాయన నీ బలము కొరకు నాయన, నీ సహాయం కొరకు వారు ప్రార్థించారయ్యా. అయ్యా తండ్రి నాయన, అనేక సార్లు ప్రభువా నాయన మాకు సమస్య వస్తే అయ్యా మేము ప్రార్థించట్లేదు ప్రభువా. అయ్యా తండ్రి నాయన మమ్మల్ని క్షమించండి అయ్యా నాయన. ఏ విషయమైనా సరే అయ్యా తండ్రి నాయన దేవా నాయన, ఏం జరగాలన్న మా జీవితంలో అయ్యా అది ప్రార్థన ద్వారా మాత్రమే కనుక అయ్యా తండ్రి నాయన, మేము ప్రార్థన ద్వారా నాయన ఇంకెక్కువ నాయన మీ పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. ఫాదర్, టీచ్ us to depend more and more on you, Lord. Through prayer only we can do that. But not just that, Lord, we also need to work. We also need to be practical. It's not just praying, it's also that we have to work. అయ్యా నాయన, ఒకరోజు మీరు మమ్మల్ని లెక్క అడుగుతారు నాయన, మేము ఏం పని చేసాము, ఎంత పని చేసాము అయ్యా నాయన. మేము ప్రార్థన చేస్తూ ఉండడంతో పాటు అయ్యా తండ్రి నాయన మేము పని చేయడానికి మాకు సహాయం చేయండి దేవా తండ్రి నాయన. మీరే సహాయం చేయండి అయ్యా నాయన. వీటన్నిటి ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా తండ్రి నాయన. మమ్మల్ని క్షమించండి నాయన.
మమ్మల్ని క్షమించండి. అనేక సార్లు అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో ఉంటూనే అనేక సార్లు ప్రభువా నాయన నిన్ను ఆరాధిస్తున్నాం అని అనుకుంటూనే అయ్యా తండ్రి నాయన ఇలాంటి ఆ బేసిక్ స్టెప్స్ని నాయన మేము క్లియర్ చేయకుండా అయ్యా తండ్రి శోధన నుంచి నాయన మేము పూర్తిగా బయటపడకుండా ప్రభువా నాయన అయ్యా తండ్రి నాయన మేము ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మాకు శక్తిని దయచేయండి ప్రభా. మా చేత అయితే కాదు, మా వల్ల కాదు ప్రభా. లార్డ్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్ విత్ అస్. Lord, we need your help and we look towards you. మా ప్రార్థనల్ని, మా మనవల్ని మీరు ఆలకించి మాకు ప్రతిఫలాన్ని ఇస్తారని మేము విశ్వసిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం ప్రభు యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సో నెక్స్ట్ వీక్ ఎంతమంది నాకు ఇవాళ ఏమి నేర్చుకున్నారో చెప్తారు? ఎంతమంది చెప్తారు అని అన్నప్పుడు లేచిన చేతులు ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారు అని నేను నెక్స్ట్ వీక్ అడిగినప్పుడు నేను ఇన్ని చూస్తానా? నీ మీద నీకు కూడా నమ్మకం లేదా? నువ్వు చెప్తావా? ఇంక నీకు మిగతా వాళ్ళతో అనవసరం. నువ్వు చెప్తావా? చెప్తావా? నీకు మిగతాలతో అనవసరం. అట్లా ఎవరు వాళ్ళు చెప్పి ఇంకా పక్కన వాళ్ళ గురించి మానేస్తే ముందు మనం బాగుపడతాం. ఆడెవడో చేయట్లేదని నేను చేయకపోతే వాడు చేయడు, నువ్వు చేయవు, ఇద్దరు పాడైపోతారు. ఓకేనా? వెరీ గుడ్. ఇంకా యాక్టివ్గా, ఇంకా రెస్పాన్సివ్గా ఉండండి. మన మనుషులో దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కనుక. సో యూ హ్యావ్ టు బీ alert, you have to be cautious.